సైబరాబాద్ పోలీసులు భారీ సైబర్ ఆపరేషన్ నిర్వహించారు. సిమ్ స్వాపింగ్, ఓటీపీ డైవర్షన్, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలకు పాల్పడుతున్న 6 నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ సాయి మనోహర్ తెలిపారు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు అధికారులమని నమ్మించి మోసాలు చేసినట్లు గుర్తించామంటున్న సైబరాబాద్ డీసీపీ సాయి మనోహర్తో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. జనరల్గా సైబర్ క్రైమ్స్ అంటే లింకులు షేర్ చేయడమో లేకపోతే వాళ్ళు పంపించిన ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయడం వల్లనో డబ్బులు పోగొట్టుకుంటారు బాధితులు. కానీ ఇక్కడ డిఫరెంట్గా జరిగింది సైబర్ క్రైమ్. దాన్ని ఇటు గుట్టు రట్టు చేసిందని చెప్పుకోవాలి. దాదాపు 6 అరెస్ట్ చేసింది. మరి వాళ్ళెవరు, మరి ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు, అసలు ఈ క్రైమ్ ఎలా జరిగింది అనేది మనతో పాటు వివరించడానికి సైబరాబాద్ డీసీపీ మనోహర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు ఈ మొబైల్ నుంచి వాళ్ళు ఎలా డబ్బుల్ని కాజేశారు సార్? జనరల్గా సైబర్ అఫెన్సెస్లో ఏం చేస్తారంటే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోమని అంటారు, కొద్దిగా యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని అంటారు, దాంట్లో ట్రైనింగ్ చేస్తామని అంటారు, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ నడుస్తాయి. దీంట్లో ఏంటంటే క్రెడిట్ కార్డు ఇస్తామని అన్నారు, సిటీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తామని కాలర్. ఆ తర్వాత హైయర్ అఫీషియల్స్ తోటి మాట్లాడిచ్చారు. మీరు వాళ్ళకు ఉన్నటువంటి ఈ సిమ్ ఏదైతే ఉందో అది తెలుసుకున్నారు. ఫస్ట్ ఈ సిమ్ ఫిజికల్ సిమ్ అని, ఈ సిమ్ అని తెలిసిన తర్వాత దాన్ని అప్లై చేసి ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా ఫిజికల్ సిమ్ కింద కన్వర్ట్ చేయాలి అనేది వాళ్ళు గైడ్ చేసినారు. ఈయన ఫిజికల్ సిమ్కి చేంజ్ చేసుకున్నాడు. చేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు సిటీ బ్యాంక్ లోగో ఉన్నటువంటి ఒక మొబైల్ని, మోటరోలా ఫోన్ని వాళ్ళు అక్కడి నుంచి కొరియర్ ద్వారా ఇంటికి పంపించారు అడ్రస్కి. పంపించి దాంట్లో ఫిజికల్ సిమ్ వేసుకోమన్నారు. ఈయన ఫిజికల్ సిమ్ ఎప్పుడైతే వేసుకున్నాడో అప్పుడు ఆల్రెడీ ప్రీలోడెడ్ యాప్స్ ఉండడం, దాన్ని వాళ్ళు ఆల్రెడీ ఆ ఫోన్కి ఇంకోటి క్లోనింగ్ ఫోన్ వాళ్ళు పెట్టుకోవడం, దానివల్ల కంప్లీట్గా ఈ ఫోన్ అంతా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. దాంట్లో ఈయన సిమ్ వేసుకోవడం వల్ల ఈయనకి ఓటీపీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోయినాయి. సో ఎప్పుడైతే ఆ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా షేర్ చేయమనంటే ఆయన ఎప్పుడైతే షేర్ చేసినాడో ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళ చేతిలోకి వచ్చేసినాయి. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు ఈయన అకౌంట్లో ఎంత ఉందో చూసి మొత్తం అకౌంట్ క్లియర్ చేశారు. 77 lakhs 3 ట్రాన్సాక్షన్స్ లోపల, ఒక ట్రాన్సాక్షన్స్లో ఒక 40 lakhs అట్లా తీసుకు. వాళ్ళు ఇప్పటి వరకు హైదరాబాద్కే రాలేదు. హైదరాబాద్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు వెస్ట్ బెంగాల్, ఆల్మోస్ట్ పండిత్పూర్ అని అంటే బంగ్లాదేశ్ బార్డర్. కొన్ని బంగ్లాదేశ్ టవర్ సిగ్నల్స్ కూడా ఆ విలేజ్లో రీచ్ అవుతూ ఉంటాయి. సో మెనీ టైమ్స్ ఈయన మొబైల్ సిగ్నల్ బంగ్లాదేశ్ టవర్ కింద వర్క్ అవుతూ ఉంది, పనిచేస్తూ ఉంది. ఆ డాటా వాళ్ళు ఎట్లా కలెక్ట్ చేస్తున్నారు, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చేస్తున్నారు, ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తున్నారు, దేంట్లోకి నుంచి హ్యాక్ చేసి తీసుకుంటున్నారు అనేది మనకు తెలియదు. అది దట్ ఈస్ ద డిఫరెంట్ వే. పబ్లిక్ కూడా చెప్పేది ఎందుకనంటే ఎక్కడ కూడా ఏ ఇన్వెస్ట్మెంట్లు కూడా మీకు యాక్సలరేటెడ్ 100 times వచ్చే, లేకపోతే ఒకటికి ఒకటి వచ్చే ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు. అట్లా ఉండేతుంటే కనుక ఈ సిస్టంలో మన రేట్స్ కూడా అదేవిధంగా చేంజ్ అయిపోతూ ఉండాలి. ఈ రోజు ₹1,00,000 రేపటికి 2 లక్షలు ఎక్కడ కూడా కాదు. దాని వెనకాల ఏదో మతలబు ఉంటుంది. సరే, అది గమనించుకోవాలని ప్రజల్ని కోరుతాం. హై లెవెల్ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ అదేవిధంగా హిందీ మాట్లాడుతూ మనని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వలలో పడొద్దు అని చెప్పి ఒక పక్క సైబరాబాద్ డీసీపీ మనోహర్ చెప్తున్నారు.